దగ్గర కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తోంది. అల్లు అర్జున్ అన్న హీరోగా చేసిన ఈ పాన్ ఇండియా సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. పుష్ప 2 సినిమా ఇప్పటి వరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నార్త్ అమెరికాలో పుష్ప 2 సినిమా $5 మిలియన్ మార్క్ దాటేసింది. ఇక నైజాం ఏరియాలో పుష్ప 2 సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అక్కడ ఏకంగా మొదటి రోజుకు గాను 30 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసి ఆల్ టైమ్ టాప్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇక హిందీలో అయితే పుష్ప 2 సినిమా 90 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా పుష్ప 2 సినిమా అక్కడ ఆల్ టైమ్ టాప్ 1 ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా రికార్డు సెట్ చేసింది. పుష్ప 2 సినిమా బాలీవుడ్ లో ఇప్పటి వరకు టాప్ లో ఉన్న జవాన్ సినిమా రికార్డు బ్రేక్ చేసి పుష్ప 2 టాప్ లో నిలిచింది. పుష్ప 2 సినిమా అక్కడ ఈ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయడం చూసి బాలీవుడ్ వాళ్ళు షాక్ అవుతున్నారు. ఇక తమిళనాడులో అయితే పుష్ప 2 సినిమా మొదటి రోజు 11 కోట్ల రేంజ్లో గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా కేరళలో 6.4 కోట్లు వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా మొదటి రోజు 293 కోట్లు వసూలు చేసింది. సినిమా మొదటి రోజు ఈ రేంజ్లో కలెక్షన్లు వసూలు చేయడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాల పరంగా RRR సినిమా మొదటి రోజు 235 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి టాప్ ప్లేస్ లో ఉండగా ఇప్పుడు పుష్ప 2 సినిమా ఆ రికార్డును భారీ మార్జిన్ తో బ్రేక్ చేసింది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలలో పుష్ప 2 సినిమా టాప్ ప్లేస్ లో ఉండగా RRR సినిమా సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇక థర్డ్ ప్లేస్ లో బాహుబలి 2 ఉంది. పుష్ప 2 సినిమా వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తగలబెడుతోంది. అల్లు అర్జున్ అన్న కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప సినిమా టోటల్ కలెక్షన్స్ ని పుష్ప 2 సినిమా కేవలం ఒక్క రోజులోనే వసూలు చేసింది. పుష్ప 2 సినిమాకు అన్ని ఏరియాల నుండి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. ఇప్పటికే పుష్ప 2 సినిమా మొదటి 2 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుని 3వ రోజులోకి అడుగు పెట్టగా సినిమా 3వ రోజు బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేస్తోంది. 3వ రోజు శనివారం వర్కింగ్ డేలో కూడా పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. పుష్ప 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 293 కోట్లు వసూలు చేయగా సినిమా 2వ రోజు 170 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. సినిమా మొదటి 2 రోజుల్లో 450 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా 3వ రోజు వరల్డ్ వైడ్ గా 80 కోట్ల నుండి 90 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో పుష్ప 2 సినిమా మొదటి 3 రోజుల్లో 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయం. పుష్ప 2 సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల బెండు తీస్తోంది. కల్కి డే 1 రికార్డుని పుష్ప 2 సినిమా సాలిడ్ మార్జిన్ తో బ్రేక్ చేసి టాప్ ప్లేస్ లో నిలిచింది. దీంతో ఓవరాల్ గా ఈ ఏడాదికి గాను ఇండియన్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న 3 సినిమాలు కూడా టాలీవుడ్ నుండి వచ్చాయి. దేవరా, కల్కి, ఇప్పుడు పుష్ప 2 ఈ 3 సినిమాలు టాలీవుడ్ నుంచి వచ్చి ఇండియన్ సినిమా రికార్డులు బద్దలు కొట్టాయి. ఇప్పటి వరకు మొదటి రోజు హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలలో టాప్ 3లో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ఉండగా ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 184 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక టాప్ 2లో కూడా ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 సినిమా ఉంది. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 215 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక టాప్ 1లో ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన RRR సినిమా ఉంది. ఈ సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 235 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా మొదటి రోజు ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసింది. పుష్ప 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి RRR సినిమా రికార్డు బ్రేక్ చేసింది. పుష్ప 2 సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 293 కోట్లు వసూలు చేయగా సినిమా 2వ రోజు 170 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. సినిమా మొదటి 2 రోజుల్లో 450 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయగా 3వ రోజు వరల్డ్ వైడ్ గా 80 కోట్ల నుండి 90 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. దీంతో పుష్ప 2 సినిమా మొదటి 3 రోజుల్లో 500 కోట్ల గ్రాస్ మార్క్ దాటేయటం ఖాయం. ఆల్ టైమ్ పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొడుతున్న పుష్ప 2 సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించింది? అలాగే పుష్ప 2 సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 సినిమా 10,400 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప భారీ బ్లాక్ బస్టర్ అవ్వగా ఇప్పుడు పుష్ప 2 సినిమా పుష్ప సినిమాకు 10 రెట్లు ఉందంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సుకుమార్ ఈ సినిమాను తీసిన తీరు అందరికీ బాగా నచ్చింది. ఎక్కడా బోర్ కొట్టకుండా 3 గంటల 20 నిమిషాలు సినిమాను సుకుమార్ ఒక రేంజ్ లో చూపించారు. ఇక అల్లు అర్జున్ అయితే తన నట విశ్వరూపం చూపించారు. పుష్ప రోల్లో ఇంతకన్నా ఎవరూ బాగా చేయలేరు అనే రేంజ్ లో అల్లు అర్జున్ నటించారు.
ఇక ఈ సినిమాలో సునీల్, అనసూయ, జగపతి బాబు, ఫహద్ ఫాసిల్ ఇలా చాలా మందే నటించగా సినిమా మొత్తంగా అదిరిపోయే రేంజ్లో ఉంది. అల్లు అర్జున్ నటన సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచింది. ఇక దేవిశ్రీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అరాచకమంతే. పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టగా పుష్ప 2 సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. ప్రభాస్ అన్న హీరోగా చేస్తున్న రాజాసాబ్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రాజాసాబ్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతోంది. ఈ ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా 3 హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. నయనతార, సమంత, శ్రీలీల ఈ ముగ్గురిలో ఎవరిని తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సమంతని ఈ సాంగ్ కోసం ఓకే చేయాలని చూస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. రామ్ చరణ్ అన్న హీరోగా చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా నుండి 4వ సాంగ్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ సినిమాపై అంచనాలను భారీగా క్రియేట్ చేయగా సినిమా రిలీజ్ తరువాత రికార్డుల మొత్తం మోగించటం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ అన్న ఈ సినిమాలో 2 గెటప్స్ లో కనిపించబోతున్నారు. గేమ్ చేంజర్ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తుండగా ఈ సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఎప్పుడైతే గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ అయిందో అప్పుడే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. టీజర్ రిలీజ్ అయినప్పటి నుండి ట్రెండింగ్ లో ఉంటూ వార్తల్లో నిలుస్తోంది. 3 భాషల్లో రిలీజ్ అయిన గేమ్ చేంజర్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా సామాజిక అంశాల చుట్టూ తిరిగే కథతో రూపొందించారు. గేమ్ చేంజర్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ లో స్పెషల్ సాంగ్ సినిమాకు మెయిన్ హైలైట్ కాబోతోందని తెలుస్తుండగా ఈ సాంగ్ కోసం శ్రీలీలను తీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 సినిమాలో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలో కూడా శ్రీలీలని స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. తమన్ ఈ సాంగ్ ను చాలా స్పెషల్ గా ఉండేలా కేర్ తీసుకుంటున్నారు. ఈ సాంగ్ అయితే అదిరిపోయే రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా నటిస్తుండగా సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే పూనకాలు ఖాయమంటున్నారు. గేమ్ చేంజర్ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ అయితే సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేయగా సోషల్ మీడియాలో కూడా గేమ్ చేంజర్ సినిమా రోజుకో వార్తతో ట్రెండింగ్ లో ఉంటుంది. అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం గేమ్ చేంజర్ సినిమాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ చెప్పబోతున్నారని తెలుస్తోంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న అప్పన్న పాత్ర గురించి గూస్ బంప్స్ తెప్పించే రేంజ్ లో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ కి బ్యాక్గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ చెప్పబోతున్నారు. ఇక గేమ్ చేంజర్ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 21న గ్రాండ్ గా గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ కానుంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ అన్న నట విశ్వరూపం చూడబోతున్నాము. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత భారీ రికార్డులు కొట్టడం ఖాయమనిపిస్తోంది. గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.